వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 19 డే 18 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందామా. ఓవర్ యాక్షన్ జంటలు కవర్ డ్రైవ్ ని మహేష్ అండ్ చంద్రకి ఇచ్చిన టాస్క్ ని వాళ్ళు వేరే విధంగా తీసుకెళ్లి అందరినీ టెన్షన్ పెట్టిన విధానం, మన పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్, బ్రిటు సంధ్య అండ్ సోనియా చేసిన మరో ఒక ఓవర్ యాక్షన్, ఇవన్నీ మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా రివ్యూ గురించి. మాట్లాడుకునే ముందు మీరు మాత్రం వాడు చేయండి మామ, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ముఖ్యం ముగ్గులు, లైక్ ముఖ్యం అమ్మ, లైక్ చేయండి ఓకేనా. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఎపిసోడ్ ఓపెనింగ్ అనే బ్రిటు అండ్ సంధ్య అండ్ సోనియా అండ్ వాసంతి, పవన్ కళ్యాణ్, భాను, జాను వీళ్ళంతా ప్యారడైజ్ రూమ్ లో ఉన్నారు. వాళ్ళు నార్మల్ గానే అలౌ చేశారు. బట్ ఇక్కడ సంధ్య చేసిన ఓవర్ యాక్షన్, అలాగే మన సోనియా చేసిన ఓవర్ యాక్షన్స్ కొన్ని ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం, సారీ సరే, మనం ఏం చేయలేం. సో మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడమా, మంచిగా మాట్లాడుకుందాం ప్రతిదీ ఓకేనా. సో అలాగే మీకు ఏమనిపించింది, మీ ఫేవరెట్ జంట ఎవరు, మీ ఫేవరెట్ వరస్ట్ ఎవరు అనేది కూడా కింద కామెంట్ చేసిన కుదిరితే. సో ఇక విషయంలోకి వెళ్ళిపోతే, సంధ్య కాయిన్స్ కోసం వస్తుంది రూమ్లోకి. కాయిన్స్ కోసం వచ్చే రూమ్లోకి వాష్రూమ్ యూజ్ చేసుకుంటానే పేరుతో వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసేసుకో. సో అల్టిమేట్గా వీళ్ళకి వస్తుంది కదా, ఫస్ట్ స్టార్ట్ చేసింది సంధ్య. సో థెఫ్టింగ్ ఓకే వదిలేసేయండి, బికాజ్ ఎందుకంటే నేను ఎపిసోడ్లోనే శ్రీముఖి గారు చెప్తారు, మీ కాయిన్స్ జాగ్రత్త అని చెప్పి. దట్ మీన్స్ దొంగతనం జరిగింది, ఆ వెళ్ళిపోయేటప్పుడు హింట్ ఇచ్చింది, నైట్కి జరిగింది షురు, గేమ్ ఆట షురు, ఇంకా రెచ్చిపోతారు, దొంగతనాలు జరుగుతాయి అని ఇంటెన్షన్లోనే చెప్పారు. సో అదే వీళ్ళు మొదలెట్టారు. సంధ్య వెళ్ళి మొత్తం ఎతికింది. ఇక మనోడు వచ్చాడు, అబ్బా పవన్ కళ్యాణ్ పిలిచింది, శ్రవంతి వెళ్ళి ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అది పార్ట్ ఆఫ్ ద గేమ్ చేశారు. అక్కడ మన పీకే చేసిన ఓవర్ యాక్షన్, వెళ్ళి ఆర్గ్యూ చేయాలి, మీరు అలా చేయకూడదు, మీరు డిఫెండ్ చేసుకోవాలి, అయిపోవాలి అంతే. సో మన పీకే వచ్చి డోర్ పగలు కూడా వేస్తాడు బామా, డోర్ పగలు కూడా వేస్తాడు బాబా, నాకు అర్థం కాదు. మన పీకే ఓవర్ యాక్షన్ తెలిసిందే కదా, తినేస్తాడు. ప్రశాంత్ శ్రవంతి ఆపటము, తర్వాత ఆర్గ్యుమెంట్ జరగటం. ఇందులో భాను ఒక మాట అంట, భాను ఏమన్నాడు, తీసుకొని వెళ్ళండి, మళ్ళీ ఫిజికల్ అయితే నన్ను అడగొద్దు. సింపుల్ అది అన్నాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా మగ పిల్లలు ఉన్నారా అనే ఇంటెన్షన్తో ఆయన అనలేదు. మీరు కాయిన్స్ తీసుకెళ్తే ఫిజికల్ అయితే డోర్ వేసుకున్నారు అంతే, ఫిజికల్ అయితే నన్ను అడగొద్దు అన్నాడు. అందులో ఏముంది. ఇక సోనియా అండ్ భాను వీళ్ళు తీసింది ఉమెన్ కార్డ్ 100% నేను రాసిస్తా. మీరు తన అంటది, ఇది పార్ట్ ఆఫ్ ద టాస్క్ అమ్మా, టాస్క్ కోసం వెతుకుతున్నామంటే దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టాస్క్. దే డిఫెండ్. ఫిజికల్ అంటే మిమ్మల్ని పట్టుకునే క్రమంలో అది. లేడీస్ చూసుకుందామంటే మీరు ఉమెన్ కార్డ్ 100% యూజ్ చేస్తారు. ప్రియాంక అదే చెప్పిన తర్వాత అయినప్పటికీ వాళ్ళు ఒప్పుకోరు, అలా అలాకూడదంట. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ద సోనియా, చాలా బాగా వరస్ట్గా చేసింది. సో నువ్వు చేయొచ్చు టాస్క్ గురించి, వాళ్ళ టాస్క్ గురించి నేను ఆపకూడదా? పాయింట్స్ దొబ్బేస్తున్నప్పుడు అంటే తీసుకెళ్ళిపోమ్మా, ఫిజికల్ హ్యాండ్లింగ్ చేయకూడదు లేడీస్ అని. సో వై దట్ పాయింట్ యూర్ టేకింగ్ అప్? సంధ్య ఏం తీసుకురాలేదు, మెయిన్లీ ఈవ తీసుకొచ్చింది. సంధ్య పాయింట్ అనేది ఈ సోనియా అనే లాగుతుంది. సో ఇక బయటకు వచ్చిన తర్వాత అదే డిస్కషన్, వీళ్ళందరూ కొంచెం గోల్ చేశారు. ఇక మన శివ్, ప్రియాంక, నటరాజ్ మాస్టర్, నీదు, పవన్ మాట్లాడేసుకున్నారు. నేను నీతిగా ఉంటా గేమ్లో, మీకోసం అందరికీ పాయింట్లు వచ్చి వాళ్ళ పాయింట్లు నీతిగా ఉంటా, నీతిగా వెళ్ళిపోతా, నీతిగా చేస్తా. ఈ శివు ఉంటాడు హైపర్ యాక్టివ్ బుర్ర బంద్ ఏదో తెలియదు. ఏం చెప్పారు, కాపాడుకోమని చెప్పారు, అందుకే దొంగిలిచ్చామని వాళ్ళు చెప్పారా? లేదు కదా, అలా ఎలా చేస్తామను అంట. శివు దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, అది చేయకూడదు ఆయనకి తెలుసు. మరి తెలియక మరి ఎర్రిపప్పలాగా మాట్లాడుతున్నాడు అనేది నాకైతే అర్థం కాలేదు. మీరు ఎంతమంది ఎర్రిపప్పలాగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. బికాస్ కాపాడుకోండి అంటే దానికి కాపాడుకోండి అంటేనే అర్థం ఉంది కదా మామ. వెళ్ళి దొంగతనం జరుగుతుంది, దొంగతనం జరగకుండా నువ్వు కాపాడుకోరు. ఇక్కడికి వచ్చి నా పిల్లి మిత్రుల కాపాడుకోవాలంటే అంటే చెప్పలేదు, జస్ట్ కాపాడుకోండి అని చెప్పారు, కానీ దొంగతనం చేయండి చెప్పి చెప్తారండి నీకు. సో ఆబ్వియస్లీ వీళ్ళందరూ హిట్ డిస్కషన్లో జరుగుతున్నప్పుడు మార్నింగ్ అయిపోయింది. అలాగే మన వీళ్ళు కూడా మంచి కామెడీ చేశారు. అది ఎప్పుడు తర్వాత మన బ్రిటు అండ్ మనోడు సిద్ధు చేసిన కామెడీ కూడా బాగా ఉంది, మాట్లాడుకుంది ఎప్పుడంటే. ఈలోపు మన శ్రీముఖి అక్క వచ్చేసింది, తెల్లారిపోయింది. శ్రీముఖి అక్క వచ్చేసి జల్ చిక్క వచ్చింది, అడావుడు చేసింది, గేమ్ పెట్టింది. ఈసారి ఆ 4 pairs నుంచి 4 ladies తీసుకుంది. 4 members అందరూ ఆల్మోస్ట్ 4 ladies వెళ్ళారు. బికాజ్ లాస్ట్ గేమ్ వచ్చేసి ఎవరు ఆడాలి, లాస్ట్ గేమ్ వచ్చేసి బాయ్స్ ఆడాలి కాబట్టి వీళ్ళంతా ఈ గేమ్లో మొత్తానికి పేర్స్ లేడీస్ని పంపారు. సో మేము గ్రూప్లో తీసుకెళ్ళిపోయింది. సింపుల్ గేమ్ అమ్మ, అంటే సింపుల్ అది ఒక మీ అందరికీ సుడోకో తెలుసు కదా, సుడోకోనే 1 2 3 బ్లాక్లో ఫిల్ అవ్వాలి, డయాగ్నల్గా హారిజెంటల్గా రిపీట్ అవ్వకూడదు.
సో అదే అదే 1-9 ఉండాలి. సో అదే పాయింట్స్ ఇచ్చారు. ముగ్గురు వెళ్ళి బాగా ఆడారు. అంజలి బాగా ఆడింది, వెళ్ళి తీసుకుంది, మంచిగా అయింది. సో దట్స్ ఎక్స్పెక్టెడ్, బికాస్ ఆమె చేస్తుంది అనుకున్న ఉన్నట్లో గల మెచ్యూరిటీ ఆమెకి ఎక్కువ ఉంది అని నా ఫీలింగ్. సో అందుకే ఆమె గెలిచింది. సో నెక్స్ట్ బ్రిట్ వన్ సంధ్య, ప్రియాంక అండ్ ప్రియాంక సెకండ్, సంధ్య బ్రిటో అదే సంధ్య, సారీ ఇద్దరు కొంచెం కన్ఫ్యూజ్. సంధ్య థర్డ్ వచ్చింది. అలాగే మన వసంతి లాస్ట్ వచ్చింది. అప్పుడు ఆమెకు అంత బుర్ర లేదు. ఆమె చెప్పిందంట భాను అండ్ జాను వీళ్ళ పేరు వెళ్తున్నప్పుడు వీళ్ళ వసంతి అని బాగుంది వెళ్ళండి, నాకు అంత లేదు బుర్ర, మీరు వెళ్ళిపోండి, ఇంటెలిజెన్స్ నేను వాడలేనంటే వీళ్ళు తప్పు చేస్తాం, మన జానుని పంపించాలనుకోండి. జాను పంపితే ఇంకా బిస్కెట్ అయ్యేది, అవుతుంది అప్పుడు కూడా అవుతుంది. బికాస్ ఇంకా బుర్రలు అయితే నా ఒపీనియన్. బికాస్ ఎందుకంటే ఆమె చాలా టెన్షన్ ఫీల్ అయిపోద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమ్స్కి వచ్చేసరికి, చాలా టెన్షన్లో ఫీల్ అయిపోద్ది. నామినేషన్స్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, చాలా టెన్షన్ ఫీల్ అయిపోతుంది. సో ఇంకా బిస్కెట్ అయ్యేది. సో వీళ్ళు అనుకున్నారట దీన్ని పంపించుంటే బాగున్నాను, పంపించుండాల్సింది, మనకి తెలిసేది ఆమె క్యాపబిలిటీ ఇంటెలిజెన్స్ ఏంటనేది అంతే. సో ఇది జరిగిపోయిన తర్వాత దొంగ గేమ్స్ జరిగిపోయే గేమ్స్లో వీళ్ళకి మన మొత్తం అందరూ కలిసి 2000 ఇన్వెస్ట్ చేశారు ఈచ్ టీమ్. సో 8000 బాండ్స్ టోకెన్స్ ఉన్నాయి. 8000 టౌన్స్ టు అంజలి టీంకి వెళ్ళిపోయాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ టాప్ లో ఉన్నది నోకరాజ్ అండ్ ఆసియా అండ్ శివ్ అండ్ ప్రియాంక, తర్వాత వచ్చేసి అంజలి అండ్ పవన్ అండ్ నటరాజన్ మాస్టర్ అయితే వీళ్ళు టాప్ లోకి వచ్చేసారు ఆల్మోస్ట్, బికాస్ టాప్ 1-2కి వచ్చారు. మిగిలిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చేసిన స్ట్రాటజీ బాగుంది. ఎవరు మన మహేష్ అండ్ సాంద్ర చేసిన స్ట్రాటజీ బాగుంది, కన్ఫ్యూషన్ బాగుంది. బికాస్ వీళ్ళందరూ ఏదో ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఏదో స్పెషల్ పవర్ వచ్చింది, టోకెన్స్ మార్చడమో టోకెన్స్ తీసుకోవడం అనేది. కానీ వాళ్ళకి ఇచ్చిన పవర్ ఏంటి, ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి గెస్ట్ చేసి వదిలేసేయండి అన్నారు. వాళ్ళు ప్రియాంక్, శివంక, నోటరాజ్ అంటే ఆ టీంలో చెప్పారు. ప్రియాంక అండ్ శివ దగ్గర ఉంటాయన్నారు. సో వాళ్ళు చెప్పింది అది వాళ్ళకి తెలుసు. బట్ వీళ్ళు ఏదో కన్ఫ్యూజ్ చేయాలి కాబట్టి వాళ్ళకి నిద్ర పట్టకుండా చేశారు. వాళ్ళు లిటరల్గా నిద్ర పట్టకుండా చేశారు. అది భలే అనిపించింది నాకు మహేష్ ఆంధ్ర. అంటే నడుస్తున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. సో ఇన్ బిట్వీన్ ఈ గొంపలో ఎవడు పడుకోవట్లేదు దెబ్బకి, ఎప్పుడు పడుకోడే నైటు. సో మన బ్రిట్ వన్ సిద్ధు వెళ్ళి అక్కడ కెమెరా దగ్గర లాబీలో కొంచెం కామెడీ చేస్తున్నారు. బ్రిటు దగ్గర చాలా కామిక్ సెన్స్ ఉంది, తెలుగు నేర్చుకుంటున్నాడు, తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. దట్ వెరీ అప్రిషియేటబుల్. సండే ఇంటెన్స్ సీరియస్గా ఉంటుంది గేమ్లో, సీరియస్నెస్గా ఉంటుంది. కానీ ఈయన అలాగే చాలా చిల్ మోడ్ గేమ్గా ఆడతాడు, గేమ్ అయిపోయిన తర్వాత చిల్ ఉంటాడు. అలాగే చిల్నెస్ చేస్తున్నాడు సిద్ధుతో. చల్లలేదు సిద్ధు తోడికి ఈయన కూడా తోడయ్యి చాలా బాగా ఫన్ జనరేట్ చేశాడు అనిపించింది. గురువు గారు కొంచెం కోటర్ తీసి ఇంకా చిల్ అయిపోయి గేమ్ డిస్కషన్ చేసుకొని ఎవరు ఎందుకు పడుకోకూడదని మాట్లాడుకుందాం అన్నట్టు. సో అది బాగా అనిపించింది చూడడానికి ఎపిసోడ్లో కామిక్గా. సో ఇక మార్నింగ్ లెగ్గానే మహేష్ సాంద్ర నైట్ ఎవరిని నిద్రపోలేదు అని చెప్పేసి భాను గురువు ఏం చేస్తున్నారు కొంచెం హింటే పడ్డారు వాళ్ళు. ఇక మార్నింగ్ వీళ్ళు వచ్చి ఇంకా కనిపించారు నేను నోకరాజ్ ఆసియా దగ్గరికి వెళ్ళి. అండ్ వీళ్ళు ఒక పేరు దగ్గర చేస్తుంటే సరిపోయేది, ప్రతి పేజీలు వాళ్ళు ఎలా డిస్కస్ చేసుకున్నారు, ఈజీగా దొరికిపోయారు. మీరు ఎవరికి డిస్కస్ చేయకూడదు, పాయింట్స్ అంజలి పవన్ దగ్గర తేవాలని చెప్పి నోకరాజ్. సో ఇంతమందికి వెళ్ళి చెప్పడం ఆల్వేస్ వాళ్ళు డిస్కషన్ చేసేసుకున్నారు, డిస్క్వాలిఫై చేయలేకపోయారు. సో ఇంకేముంది, అది అలా ఫన్ నడుస్తూ ఉంది. ఇక మన ప్రేమ గురు రానే వచ్చాడు. యాక్చువల్గా థర్డ్ టాస్క్ పెట్టరని నాకు తెలుసు, బికాజ్ రేపు టైం ఉంది. ఐ మీన్ లైక్ ఇవాళ టైం ఉంది కాబట్టి ఇవాళ థర్డ్ టాస్క్ పెడతారు. రేపు పెడతారు, మనం నైట్ చూసింది కాబట్టి. సో రేపు థర్డ్ టాస్క్ పెడతారు, ఏదో చేస్తారు. ఇక ఎల్లుండు వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి అందుకని థర్డ్ టాస్క్ పెట్టరని గెస్ట్ చేస్తాం. థర్డ్ టాస్క్ అయితే పెట్టలేదు మామ. సో మొత్తానికి ప్రేమ గురు వచ్చి ప్రేమ పరీక్షల్లాగా ప్రేమ బాండులు పెంచడంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ప్రేమ గురు గారు వచ్చేసి మీలో ఉన్న వీక్నెస్ దేన్నైతే చెరిపేయాలనుకుంటున్నారో చెడిని దాన్ని రాసేసి దీన్ని ఇక్కడ చెరిపేయాలనుకుంటున్నారు. సో అది టాస్క్ ఇచ్చారు జంటలకి, వాళ్ళ పాయింట్లో బాగానే అనిపించింది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కపుల్ పాస్ట్ ఉంది, అందరికి ఖచ్చితంగా పాస్ట్ ఉంది. ఇక్కడ నాకు వీళ్ళు చెప్పేటప్పుడు ఒకటి గుర్తొచ్చింది, హరీష్ గారు అనమాట, నో మెన్ హియర్ ఇస్ వన్ ఉమెన్ అని. బికాజ్ ఆయన అన్ని ఉద్దేశం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బికాస్ అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ఆయన ఒకదానే ప్రేమించారు, ఒకదానే కంటిన్యూ అవుతున్నారు. ఇలా పాస్ట్లో ఉండొచ్చు అంటే పాస్ట్లో ఉన్నాయి కాబట్టి నో అనేసి నాకు వన్మే. అందులో పెద్ద నాకు ఏమనిపించలేదు, మీకు అనిపించిందా కింద కామెంట్ చేయండి. బికాజ్ అందరికీ అదే, ప్రతి ఒక్కరు బ్యాక్ స్టోరీ పాస్ట్ టెక్స్ వాళ్ళ దగ్గర మోస్ట్ ఆఫ్ ద కప్పులే గొడవ అని. సిద్ధు అండ్ సోనియాకి అయితే ఏమీ లేవని చెప్పినారు అనుకో, అది పెద్ద మోస్ట్ ఆఫ్ ద మిగిలిన కప్పులు అందరూ అవే. నటరాజ్ మాస్టర్, బ్రిటు అండ్ సంధ్య, ప్రియాంక అండ్ శివ్ అండ్ పవన్ కళ్యాణ్, వాసంతి, వీళ్ళు అన్ని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రిలేటెడ్ గొడవలే జరిగాయి. అవే చరిపేసుకున్నారు. ఓకే, ఇక మనం సిద్ధు అండ్ సోనియా విషయానికి వస్తే అది ఏమీ లేవు. కానీ ఏదో సిల్లీది చెప్పాడు, అదంత అనిపించలేదు నాకు. క్లియర్ అంతేం అనిపించలేదు, సిల్లీ గొడవగా వెళ్ళిపోయింది, నేను వెళ్ళాడు తెచ్చుకున్నాడు అంతే, అంత అయితే అనిపించలేదు. సో భాను అండ్ జానుది కూడా సేమ్
ఏంటంటే ఇంట్లో రిలేషన్షిప్ గొడవలు అవన్నీ. సో ఫస్ట్ టైం ఆడి చేయటం అది ఉంటుందిలే అలా మాత్రం. సో ఇక అంజలి అండ్ పవన్ది కూడా అంజలి అండ్ పవన్ ఏం చెప్పారు, ఫ్యామిలీ రిలేటెడ్ చెప్పారు మామ. వాళ్ళు కూడా ఫ్యామిలీ రిలేటెడే. వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఫోన్ ఎత్తుకుపోవడం, ఈయన అనుమానించడం, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పడం, బ్లేమ్ చేయడం, ఇదంతా ఆవిడకి కొంచెం కష్టంగా అనిపించిందట. సో అది మొత్తానికి అలా వచ్చారు. ప్రేమ పరీక్ష పెట్టాడు, వాళ్ళ బోర్డని ఇంకా పెంచడానికి ట్రై చేశాడు. అది ఓకేగా అనిపించింది. అంత సూపర్ టాస్క్, సూపర్ ఎమోషనల్ జర్నీస్ అంటే ఏమీ లేవు అక్కడ. ఉత్తర ఎక్స్ లవ్ స్టోరీస్, ఇంకోటి జస్ట్ సిల్లీ గొడవలు, అవి మాత్రమే వాళ్ళు జరుపుకోవాలనుకున్నారు వాళ్ళ లైఫ్లో. అది అక్కడ అయిపోతే ఇక మళ్ళీ మహేష్ అండ్ శాంద్ర ఆ గేమ్ షురూ చేసిండ్రు కదా. మంచిగా ఇంకా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అన్నీ మాట్లాడేసాం. సో ఇలా ఈ ఎపిసోడ్ అయితే అలా మూడ్చేశారు మామ. సో ఇందులో మనకి ఎపిసోడ్ 19 డే 18లో భాగంగా మన మ్యాడ్ కపుల్ ఎవరో చెప్పుకోవాలి కదా. ఈ ఎపిసోడ్ పరంగా మ్యాడ్ కపుల్ ఎవడని చెప్పాలి మామ, నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ మ్యాడ్గా బిహేవ్ చేసింది ఎవరు లేదు, బట్ ఇండివిజువల్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది బ్రిటో బాగా ఇచ్చాడు. ఒకరికొకరు నిలబడిన గేమ్స్ లేవు, బికాస్ టాస్క్ పరంగా కూడా సింగిల్గానే నడిచింది. సో ఈ ఎపిసోడ్కి మ్యాడ్ కపుల్ అనేది ఎవరు లేరు అనుకునే కానీ ఎవరో ఒకరు తీసుకోవాలి కాబట్టి గేమ్ పరంగానే తీసుకుందాం. సో గేమ్ పరంగానే తీసుకుంటే ఎవరు క్యూట్నెస్ ఉన్నారు వాళ్ళది పెట్టుకుందామా, ఎవరు షక్కులు అవుతున్నారో వాళ్ళది పెట్టుకుందామా అనుకుంటే నాకు వీళ్ళ అండర్స్టాండింగ్ బాగుంది. నాకైతే మ్యాడ్ కపుల్ వచ్చేసి బ్రిటో అండ్ సంధ్య ఈ ఎపిసోడ్కి, బికాజ్ ఈ ఎపిసోడ్ పరంగా వాళ్ళదే ఎక్కువ హైలైట్స్ కనిపించింది, వాళ్ళదే ఎక్కువ ఫన్ జనరేట్ అయింది. బికాజ్ బ్రిటో వచ్చేసి ఫన్నీ వే కామిక్, ఎక్కడ ఎలా ఆడాలో అలా ఆడతాడు. అలాగే సంధ్య వచ్చేసి ఫుల్ గేమ్ ఆన్లో ఉంటుంది. కానీ వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ వచ్చింది. వీళ్ళిద్దరూ నువ్వు అలాగే ఉండు, నేను అలాగే ఉండా, నువ్వు ఇలాగే ఉండు, కానీ మనం గెలవాలి అన్న పాయింట్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ఈ మ్యాడ్నెస్ ఆఫ్ ది ఎపిసోడ్కి నాకు మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ వచ్చేసి బ్రిటో అండ్ సంధ్య మామ. మరి మీ మ్యాడ్ కపుల్ ఎవరు వచ్చేసి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ వాళ్ళ పెట్టుకుని మర్చిపోతుంది. అంటే నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే ఉంటామా బొబ్బాయి టట్టా.